అందరికీ నమస్కారం. సెర్ప్ టీజీ లైవ్లీహుడ్స్ మొబైల్ అప్లికేషన్ అయితే మనకి అప్డేట్ ఆప్షన్ అయితే వచ్చింది. 6th నవంబర్ రోజైతే మనకి అప్డేట్ అయిందనమాట. సో ఆ రోజే నేను రికార్డ్ చేశాను, కానీ అప్లోడ్ మాత్రం చాలా లేట్గా చేస్తున్నా. సో ఏమి అప్డేట్ వచ్చాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అప్డేట్ చేస్తున్నాను. సెర్ప్ టీజీ లైవ్లీహుడ్స్ కొత్తగా వచ్చింది కదా, మహిళా శక్తికి సంబంధించినటువంటి మొబైల్ అప్లికేషన్. సో లాగిన్ అవుతున్నాను నేను. వన్స్ లాగిన్ అయ్యాక మనకి ఇలా 3 ఆప్షన్స్: ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మహిళా శక్తి అండ్ ఎస్హెచ్జి ప్రోడక్ట్స్. లాస్ట్లో చూడండి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్. సో మనకి టర్న్ అడుగుతుంది అనమాట. లొకేషన్ ఆన్లో పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ పైన చూడండి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ వచ్చింది. ఆ తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నేను ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ ఎంటర్డ్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎంటర్డ్ ప్రోడక్ట్స్. సో మనం వన్స్ వివో సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఎస్హెచ్జి అన్నీ ఓపెన్ అవుతాయి. వన్స్ మనం ఎస్హెచ్జి వివో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్హెచ్జిస్ అన్నీ ఓపెన్ అయితే మీకు కన్సర్న్డ్ ఏదైతే మెంబర్కి ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్జిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆమె డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే మేజర్ యాక్టివిటీ వచ్చేసి సర్వీసెస్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది. 3 టైప్ ఆఫ్ యాక్టివిటీస్, మెయిన్ యాక్టివిటీస్ ఉంటాయి. దాంట్లో మనం ప్రొడక్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ మనకి అగరబత్తి అని ప్రొడక్షన్ బేస్డ్ యూనిట్స్ అయితే మనకి ఇలా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మనము ఆ మెంబర్ ఏ రిలేటెడ్ యూనిట్ ఉందో ఆ రిలేటెడ్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకుందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పైన మేజర్ యాక్టివిటీ, యాక్టివిటీ టైప్, ఆ తర్వాత ప్రోడక్ట్ నేమ్. ఇక్కడ చూడండి 3 కేటగిరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినవి మేజర్ యాక్టివిటీ ఉంది, ఆ తర్వాత యాక్టివిటీ టైప్ ఉంది, ఆ తర్వాత సబ్ యాక్టివిటీ ఉంది, ఆ తర్వాత ప్రోడక్ట్ నేమ్ ఉంది. సో నేను ఇక్కడ బిస్కెట్స్ ఇచ్చిన కాబట్టి దేనికి సంబంధించిన బిస్కెట్స్ అని అడుగుతుంది. అది కన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. చూడండి మేజర్ యాక్టివిటీ, యాక్టివిటీ టైప్, సబ్ యాక్టివిటీ ఇచ్చిన తర్వాత ఇది ఎస్వీఈపీకి సంబంధించిందని అడుగుతుంది. ఆ తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్ అడుగుతుంది. మనం ఇక్కడ కన్సర్న్ ఎస్హెచ్ ఇంటర్నల్, సిఏఎఫ్, బ్యాంక్ లింక్ త్రూ ఏదైతే అది మనము ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత ఫంక్షనింగ్ అదంతా కూడా మనం డేటా అనేది కంప్లీట్గా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన 4 కేటగిరీస్ ఉన్నాయి. మేజర్ యాక్టివిటీ, యాక్టివిటీ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ తీసుకుంటే చూడండి యాక్టివిటీ టైప్లో వచ్చి ఫుడా, హ్యాండీక్రాఫ్టా, హ్యాండ్లూమ్సా ఏంటి అని అడుగుతుంది. ఆ తర్వాత సబ్ యాక్టివిటీ తీసుకుంటే లెదర్ తీసుకుంటాను నేను. ఇక్కడ కింద ప్రోడక్ట్ నేమ్, ఆ లెదర్కి సంబంధించినటువంటి దానికి ప్రోడక్ట్ నేమ్ కూడా అడుగుతుంది. అంటే ట్రోలీ బ్యాగ్సా లేకపోతే వ్యాలెట్సా ఏంటి ఆ లెదర్తో మీరు ఏం చేస్తున్నారు అనేది. సో అట్లా మనము క్లియర్గా ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇంతకీ మనం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తుంటే కన్సర్న్ యూనిట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ అన్ని కూడా మనం ఇచ్చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇది ఎస్వీఈపీ అని అడుగుతుంది. ఎస్ఆర్ను మీరు క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత లోన్ సోర్స్ ఇచ్చిన తర్వాత టోటల్ అమౌంట్ వచ్చిన తర్వాత కింద మనకి చూడండి ఇక్కడ ఫంక్షనింగ్ అని అడుగుతుంది. ఎస్ అని బటన్ ప్రెస్ చేసి మీరు సబ్మిట్ బటన్ అయితే ప్రెస్ చేయవలసి ఉంటుంది, క్లిక్ చేయవలసి ఉంటుంది. సో సబ్మిట్ బటన్. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఎంఏ డిజిటెక్ మహిళా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.